హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మన ఛానల్లో 2000 సబ్స్క్రైబర్స్ అయితే అవుతున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటివరకు కూడా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా బాగుంటాయి. ఇందులో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నైట్ మా మామ వాళ్ళు అయితే ఫోన్ చేశారండి. ఊరికి రండి, ఎప్పుడొస్తారో, పిల్లల్ని చూడాలి అనిపిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. వెళ్ళాలి. మా బావ అలాగే తోటికోడలు తిరుమల అయితే వెళ్ళారు. వాళ్ళైతే ఫోన్ చేశారండి. వాళ్ళు వచ్చేటప్పుడు తిరుపతి ఇక్కడే కదా, మా ఊరు దాటి వెళ్ళాలి, రాజంపేట నుంచే వెళ్తారు కదా. వాళ్ళు రాజంపేట బస్ స్టాండ్కి వచ్చినప్పుడు ఫోన్ చేశారు. ఆఫ్టర్నూన్ టైం అనమాట అది. ఇంకా పిల్లలు నిద్రపోయారా, ఇంకా వాళ్ళని వదిలిపెట్టి ఎలా పోతాను చెప్పండి. అందుకని చెప్పేసి మా హస్బెండ్కి ఫోన్ చేస్తే తను ఆఫీస్ వర్క్ మీద ఉన్నారు. ఇంకా పిల్లలు నిద్రపోతున్నారు, ఇంకా నేను కూడా పడుకుండిపోయాను, చూడలేదు ఫోను. తర్వాత చూస్తే మిస్డ్ కాల్ ఉందన్నమాట. ఇంకా ఏంటని అడిగితే లడ్డు తెచ్చాము, బస్ దగ్గరికి రాండి అంటే, పిల్లలు నిద్రపోతున్నారు, ఇంకా వెళ్ళలేను కదా, అందుకని చెప్పేసి మండే అలాగే ట్యూస్డే లీవ్ పెట్టేసుకొని వెళ్ళాలండి. ఊరికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉన్నాడు మా హస్బెండ్. మా మామయ్య కూడా అడుగుతున్నాడు పిల్లోళ్ళని చూడాలి అని చెప్పేసి. వెళ్ళాలి. అక్కడికి వెళ్తే చాలా బాగుంటుందండి. పిల్లోళ్ళు నాకైతే రిలీఫ్ దొరుకుతుందండి, నిజంగా చెప్తున్నాను కదా, చాలా రిలీఫ్ దొరుకుతుంది. ఏంటంటే కావాల్సినవి నేను చేసుకొని తింటాను. పిల్లలైతే పిల్లల పాటికి ఆడుకుంటూ ఉంటారు. అక్కడ ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు, సుబ్బమ్మ అని చెప్పేసి, మా బావ కూతురు కొడుకు, చిన్న పిల్లోడండి, బాగా ఆడుకుంటాడు పిల్లోళ్ళతో. దీపు అయితే బాగా ఆడిపించుకుంటారు. దీపు రిషి కూడా, ఇద్దరు కూడా పిల్లోడిని, చిన్న పిల్లోడండి, 7 months 9 months అనమాట. బాగా ఆడుకుంటారు పిల్లలు అయితే. లడ్డు అయితే తీసుకొని వచ్చారు మా కోసం కూడా. ఆ లడ్డు ఫ్రిడ్జ్లోనే పెట్టమని చెప్పాము. అలాగే పెడతాలేండి, రండి అని చెప్పేసి అడినారనమాట. తిరుమల లడ్డు అండి, మా ఆయనకు చాలా ఇష్టము. వెళ్ళే వాళ్ళము. మామూలుగా అయితే మేము కూడా టికెట్ 2 months బ్యాకే టికెట్ అయితే ఆల్రెడీ తీసి పెట్టామండి. 300 టికెట్స్ ఉంటాయి కదా, 300 టికెట్స్ అయితే బుక్ చేసి ఉంచుకున్నాము. మాకు నెక్స్ట్ మంత్ 7th అయితే ఉంది. 7th అయితే వెళ్తాము తిరుమలకి, వెళ్ళాలి. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, మా బావ కొడుకు అయితే నిజంగా ఆశ్చర్యపోయాను. మా స్వాతి అయితే నాకు వీడియో పెట్టింది. చిన్న బాబు అండి, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చిన్న బాబు ఎలా ఎక్కాడంటే, స్టెప్స్ మోకాళ్ళ పర్వతం ఉంటుంది కదా, అక్కడైతే ఎక్కాడండి. నిజంగా ఆశ్చర్యపోయాను. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో అయితే చూడండి. నిజంగా నేను కూడా ఆశ్చర్యపోయాను. ఆ పిల్ల ఆ వీడియో పెట్టింది నాకు. వీడియో పెట్టిన తర్వాత చూశానమాట. ఎంత బాగా ఎక్కాడంటే అంత బాగా ఎక్కాడు. మా రిషి దీపు కూడా బాగా ఎక్కుతారండి, చూడాలి. నెక్స్ట్ మేము 7th వెళ్తాం కదా, కారులో వెళ్తామో లేదంటే ఎలాగ వెళ్తామో తెలీదు, కారులోనే వెళ్ళాలి. బాబు అండి, చిన్న బాబు, 7-8 నెలలు, ఎన్ని నెలలు అండి, నిజంగానే మోకాళ్ళ పర్వతం అయితే ఆ బాబు ఎక్కాడు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆశ్చర్యం అనిపించిందండి. చూశారు కదా, నా పూజా విధానం అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది, హడావిడిగా ఏమీ ఉండదు. పూజా మందిరం కూడా చాలా సింపుల్గా ఉంటుందండి మాది. నేను ఎక్కువ పటాలు అలా ఏం పెట్టుకోలేదు. ఒకటి బాబా విగ్రహము, అమ్మవారి విగ్రహము, వినాయకుడి విగ్రహం. అమ్మవారిది ఎందుకంటే మనము ఏమైనా అర్చనలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, కుంకుమార్చన అలా, అందుకని చెప్పేసి అమ్మవారిది పెట్టుకున్నాను. ఇంకా వినాయకుడు ఏదైనా మనం పూజలో పూజించేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతిని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇవి రెండు కూడా ఒకేసారి తెచ్చుకున్నాను. ఇంకా బాబా అంటారా, బాబాని షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి. ఎక్కువ హడావిడి అవన్నీ ఏమీ ఉండవు. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ముగ్గు అప్పుడప్పుడు పెడతానండి. ఇక్కడైతే తుడిచి నీట్గా క్లీన్ చేశాను, కానీ మర్చిపోయాను ఇంకా హడావిడిలో. దీపారాధన అలాగే చేశానన్నమాట. మంగళవారము, అదే సోమవారం మంగళవారం 2 days కూడా లీవ్ తీసుకొని ఊరికి వెళ్ళిపోతాం మేమైతే. 2 days కూడా మా హస్బెండ్ కోసం అండి. నిజంగా ఆయన హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అందుకని చెప్పేసి ఆయన సంతోషం కోసమే. మొన్న కూడా అండి, ఓట్లు వేసే ముందు రోజు కాకుండా ఆ ముందు రోజు 2 days ముందే వెళ్ళాము. ఓటు కోసం అయితే వెళ్ళలేదండి. నిజంగా ఆయన అడుగుతుంటే వెళ్ళాలి అనుకోలేదు, ముందు అస్సలు అనుకోలేదు. మా మామ ఎప్పుడొస్తారు అని అడుగుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా 3:30కో ఎంతకో ఫోన్ చేశారు. అప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా పోయాము. 3:30కి ఫోన్ చేశారు, 5:30కి బయలుదేరిపోయాము. అప్పటికప్పుడు బయలుదేరాం. పదా నాన్న ఎప్పుడొస్తాడు అని అడుగుతున్నాడు, పోదాం పదా అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. అలా ఉంటుంది మా ఆయనతో. ఎప్పుడైనా సరే అండి, ఇంకా పోవాలి అనుకుంటే పోవాలి. నేను కూడా
ఎప్పుడు చెప్పనండి, ఊరికి వద్దు అని చెప్పను. ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను. చాలా మంచోడండి, నిజంగా నాకు దొరకడం నా అదృష్టం అనే చెప్తాను. చాలా మంచి, నాకైతే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో అండి నిజంగా. కొన్ని కొన్ని ముందు కష్టపడ్డా కూడా మనము పోయిన జన్మలో ఏదన్నా చేసింటే అది ఈ జన్మలో ఖచ్చితంగా ఉంటుంది మనకి ఆ ఫలితం, మంచి కానీ చెడు కానీ అండి. నిజంగానే నాకు అదృష్టం ఈ జన్మకు ఏంటంటే మా బావ నాకు హస్బెండ్గా రావడం ఈ జన్మకు అదృష్టం, నిజంగా చెప్తున్నాను. ఇక నేను మా ఫ్రెండ్ అయింది గుడికి అయితే బయలుదేరాము. చూసారు కదా, ఇక్కడ ఆరోగ్యం మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే బట్టలు మడత పెడతా కుర్జీలో నుంచి కింద పడిందంట అండి. ఇంక అందుకని చెప్పేసి తాయిత్ అందుకు తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే వచ్చాము ఇద్దరం కూడా. నిన్నైతే మండే వెళ్ళామండి. నిజంగా చాలా అదృష్టం అండి మా హస్బెండ్, నాకైతే చెప్పలేము. హస్బెండ్ ఒకటి తోడు, మంచిగా తోడుంటే ఎంత కష్టంలో అయినా సంతోషంగా ఉండొచ్చండి. నిజంగానే మరలా చెప్తున్నాను కదా, ఎటువంటి అలవాటు లేదు, మంచిగా ఉంటాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు. మాకు అదే చాలండి. పాపం తనకు కూడా ఆఫీస్ వర్క్ ఇదంతా ప్రెజర్ ఉంటుంది, ఉన్నా కూడా మమ్మల్ని బాగా చూసుకుంటాడు. మాకు అదే చాలండి నిజంగానే. కొందరు బయట తిరుగుతూ అలవాటు పడిపోయి అలా తాగడము ఇలా అన్నీ చేస్తూ ఉంటారు. కానీ మా హస్బెండ్ ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ కావడం కానీ అలా అస్సలు ఉండదండి. తను ఇంట్రోవర్ట్, నిజంగానే ఒక్కడే ఉంటాడండి. ఎవరైనా బాగా మాట్లాడితే బాగా మాట్లాడతారు, అది ఇది అని చెప్పేసి, అంతేకాని ఎక్కువ అందరితో మాట్లాడడం. చూసారు కదా బాబు ఎంత ముద్దుగున్నాడో మా రోహిత్. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, మా బాబుని ఎత్తుకున్న ఫీలింగ్ వచ్చిందండి. వాడైతే భలే ఉంటాడు, వీడియో కాల్ చేస్తే అంటాడు అనమాట. చాలా హ్యాపీ అయింది నాకైతే బాబుని ఎత్తుకుంటే. నిజంగా నా కళ్ళల్లో రోహిత్, మా బుజ్జి రోహిత్ కనిపించాడు, మా చెల్లెల కొడుకైతే. తర్వాత చెప్పాను కదా, గుడి అయితే చాలా పాతదండి నిజంగానే. ఆ చుట్టూ అంతా కూడా వీడియో తీశాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా ఎల్లప్పుడూ శివుడికి అభిషేకం అయితే జరగాలి కదా, ఆ అభిషేకం అయితే ఇలా ఉంటుంది, పైన అయితే పెట్టారనమాట. చూసారు కదా, ఓవరాల్ వ్యూ అయితే ఆ కొండలు, ఆ గ్రీనరీ చాలా బాగుంటుంది. నాకు తెలియదండి, మా ఫ్రెండ్ తీసుకొచ్చింది నన్ను. ఇంకా 10కి అలా బయలుదేరాము. తను మార్నింగ్ కాల్ చేసింది, అప్పటికి నాకు ఇంట్లో ఏ వర్క్ కాలేదు. ఇంకా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోయాను తనతో పాటు. ఇంకా మళ్ళీ స్కూల్ టయానికి వచ్చేసి పిల్లలకి తినిపించేసి మళ్ళీ డ్రాప్ చేశాను. తను 2కు 2:30కి అలా వెళ్ళింది మా ఫ్రెండ్ మళ్ళీ ఇంటికి. ఇక్కడే ఉండింది వచ్చిన తర్వాత. మా బావ కొడుకు అండి, మా హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు. తను వీడియో షేర్ చేసిందని చెప్పాను కదా మీతో, మా తోటికోడలు. చూసారు కదా, ఇది నేను స్లో మోషన్లో పెట్టాను, వీడియో తీసింది. డైపర్ వేసిందండి, డ్రాయర్ వేసింటే బాగుండేది. ఇంకా అలాగే స్లో మోషన్లో పెట్టాను కదా, స్లో మోషన్లో పెట్టేసరికి మీకు ఎలా అనిపిస్తుంది. ఇంకొక వీడియో కూడా యాడ్ చేశాను, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చిన్న పిల్లోడైనా చాలా బాగా ఎక్కాడండి, నాకైతే ముద్దుగా అనిపించింది అనమాట. 7 months అంటే బాబు ఎంత ఉంటాడు చెప్పండి, చూపిస్తాను అది కూడా. ఎక్కుతూ ఉన్నాడు, ఆ దేవుడు ఎలా రప్పించుకున్నాడో చూశాడు కదా, చిన్నప్పుడే ఆ పిల్లాడు ఇలా స్టెప్స్ ఎక్కడం ఇవన్నీ కూడా ఎక్కుతూ వచ్చాడంట. ఫోన్ చేసి చెప్పారు తర్వాత నాకు, నైట్ అంతా మాట్లాడాను అనమాట. చూసారు కదా ఎలా ఎక్కుతున్నాడో, చూసారా, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా ఎక్కుతున్నాడు కదా, చూడండి మోకాళ్ళ మీదనే పాకుతున్నాడు. ఈ స్టెప్స్ ఎక్కడము మొదలు పెట్టాడంట, ఫస్ట్ టైం అంటే ఈ స్టెప్స్ ఎక్కడము. ఇంక ఇంటి దగ్గర ఉన్నాయండి మా మామూలు ఇంటి దగ్గర స్టెప్స్, ఆ స్టెప్స్ ఈజీగా ఎక్కేస్తున్నాడంట. వాళ్ళైతే భయపడుతున్నారు, ఎక్కుతాడేమో కింద పడతాడేమో అని చెప్పేసి. మంచము అదంతా అడ్డం పెట్టమని చెప్పాము. మా బావ కూడా చెప్పాడనమాట, ఇంకా అడ్డ పెట్టాలరా, ఇవి ఎక్కడంతో అవి కూడా ఎక్కేస్తున్నాడు, స్టెప్స్ కూడా ఇంటి దగ్గర పడికెట్లు కూడా అని చెప్పాడు. చూడండి ఎలా ఎక్కుతున్నాడో, మోకాళ్ళ పర్వతం అంతా కూడా దాదాపు ఎక్కాడంట అండి. అందరు అక్కడ ఉన్న వాళ్ళు వీడియోస్ మొత్తం తీసుకున్నారంట. ఇంకా ఈ వీడియో నాకు కూడా షేర్ చేసింది. చూసారు కదా, ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటివరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చూసారు కదా ఎలా ఎక్కుతున్నాడో. జనాలు చూస్తున్నాడంటే ఎక్కుతున్నాడంట, అదొక హ్యాపీ. జనాలలో తిరగడం, ఎక్కడం అదంతా కూడా ఆయనకి. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.